నమస్కారం VS9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కిరాయి గ్యాంగులపై చర్యలు తీసుకుంటే జగన్ అడ్రస్ గల్లంతేనన్న పవన్. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. రేపు బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యవర్గ సంయుక్త భేటీ. పార్టీ సంస్థాగత బలోపేతంపైన సమావేశంలో చర్చ. అస్సాంలో ఘోర రైలు ప్రమాదం. ఏనుగుల గుంపును ఢీకొన్న రాజధాని ఎక్స్ప్రెస్. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా. సింగిల్ డిజిట్ పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత జగన్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు మళ్లీ వస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. కిరాయి గ్యాంగులపై రాజకీయంగా చర్యలు తీసుకుంటే అప్పుడు జగన్ ఎక్కడుంటారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. అవసరమైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహా విధానాలు అవలంబించడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో 3050 కోట్ల వ్యయంతో చేపడుతున్న అమరజీవి జలధార ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ జగన్పై విమర్శలు గుప్పించారు. విదేశాల్లో కూర్చుని మాట్లాడేవారని ఇక్కడుండి మేమొస్తే అంటూ బెదిరించేవారని ఏం చేయాలి అని పవన్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించిందని, చిన్న వయసులోని పిల్లల మనసులో కులాల పేరుతో విషబీజాలు నాటడం సమాజాన్ని వెనక్కి నెట్టడమేనని విమర్శించారు. తాను ప్రజల మధ్య ఉండే వ్యక్తినని, ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేయనని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగేవాళ్లతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరేం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడడం చాలా, ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారు. చాలా రోజుల విరామం తర్వాత ఆయన రేపు తెలంగాణ భవన్కు రానున్నారు. రాష్ట్ర సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమవుతున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ప్రజా ఉద్యమంపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకి అంగీకరించి తెలంగాణకు అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నదుల అనుసంధానం పేరుతో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఈ విషయంపై మౌనంగా ఉన్నారని కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్ బీజేపీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు పార్టీ ప్రక్షాళన, సంస్థాగత బలోపేతంపై కేసీఆర్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత తమ అధినేత తెలంగాణ భవన్కు వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. విలేకరు మిత్రులు దయచేసి దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్, ఐఎమ్ స్ట్రైట్. కాళేశ్వరం, అసలు కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. కోపం వస్తుంది, బాధ కలుగుతాయి. ఏమైందండి దానిలో?
మేడిగడ్డ బరాజులో దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్తగా కట్టినాయి. సైడ్లో కూడా ఉన్నాయి, సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం, వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టినవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టినవి కానీ అన్ని బ్యారేజీల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి ఇది పిల్లర్స్. బ్రహ్మాండంగా 3 బ్యారేజీలలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా నందిమేడారంలో వరద కాలువలో నీళ్ళు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు? మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి. ఇవి ఇక్కడ మిడ్మానేర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టిండ్రు, అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు. వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్మానేర్ కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినవాడు ఎవడండి? ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇవాళ మంత్రి. వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం. మేము ఏమనుకున్నాం ఆ రోజు? మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డాం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము పెట్టకపోదుమా, అని జైలు లేకపోదుమా? మీ లెక్క చిల్లర కథ వాడానంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా? ఏలే, మేము ఆ చిల్లర పని చేయలేం మీలాగా. సరే దరిద్రుడు పోలేని చెప్పి కట్టినాం ప్రాజెక్టు, నింపి నిలబెట్టినాం, నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం. ఆ బ్రిడ్జి మీద పోతుంటే 2 పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం. అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది, సముద్రంలా కనబడేది. దాన్ని మీరు ఇలా ఎడారి చేసినారు, నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అసమర్థత వల్ల. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు? ఫ్యాక్ట్ ఈజ్ హానెస్ట్లీ టెలింగ్, గోదావరిలో వచ్చే వరద మామూలుగా ఉండదండి. ద ఫ్యాక్ట్ ఈజ్ దిస్, గోదావరిలో పైనుంచి నీళ్లు తక్కువ, కింద నీళ్లు తక్కువ. గోదావరిలో నీళ్లు వచ్చేదే, నీళ్లు దొరికేదే ప్రాణహిత, ఇంకొక ఆడ నీళ్లు లేవు. ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల. దానికోసం ఒక 6 నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం. మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం. దాని డిజైన్ ఏంది అసలు వీళ్ళకి తెలుసా? వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా? ఏంది డిజైన్ ఏందండి? యాక్చువల్గా మేడిగడ్డ బరాజులో ఫ్యాక్ట్ ఏంటంటే గోదావరి పొంగేటువంటి 3-3.5 నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి. గోదావరికి తలగాయి, నీళ్లు ఫ్రీ ఫ్లో ఉంటుంది, పోతా ఉంటుంది. మనకు అవసరమైన నీళ్ళు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిని 300 వార్డులు చేస్తూ ఈ నెల 9వ తేదీన జీహెచ్ఎంసీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన 10వ తేదీ నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని నిర్ణయించగా శుక్రవారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా ముగిసింది. 6,000కు పైగా అభ్యంతరాలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు ఈ నెల 16 నిర్వహించిన స్పెషల్ జనరల్ బాడీ సమావేశంలోనూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు కార్పొరేటర్లు సైతం తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు పార్టీల నుంచి అటు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ అభ్యంతరాలను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్, మరో 2 అదనపు కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్లతో నియమించిన కమిటీ పరిశీలించి పరిష్కరించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై వచ్చిన 6,000కు పైగా అభ్యంతరాల్లో వార్డుల పేర్ల మార్పులు, జనాభా వ్యత్యాసాలు, మ్యాపులు ఇవ్వాలని ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే సర్కిల్, జోన్లు, హెడ్ స్థాయిలో వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. చట్టం ప్రకారం వివాదాస్పదం కాకుండా ఉండే పేర్లను మార్చాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో పాటు జనరల్ బాడీ సమావేశంలో కార్పొరేటర్లు లేవనెత్తిన జనాభా వ్యత్యాసాలను సైతం మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. 1.30 కోట్ల జనాభా అంటే 300 వార్డులకు గాను సుమారు 45,000 వచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 10% ఎక్కువ తక్కువలు ఉండే విధంగా చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారానికి చెందిన రిపోర్టును ప్రభుత్వానికి పంపించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫైనల్ నోటిఫికేషన్ శనివారం లేదా సోమవారం ఇచ్చే అవకాశాలున్నాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్ని ఎందుకు ఉజ్జగించలేదు, సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని పీసీసీ తేల్చింది. దీంతో అగ్రనాయకులు ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలమూరు ఎమ్మెల్యేలపై కూడా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై దాదాపు 2-3 రోజులుగా సమీక్ష జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నంలోని హనుమంతవాక జంక్షన్ వద్ద శనివారం ఉదయం త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఒక ఆటో ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బస్ స్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా రోడ్డు మధ్యలో బస్సును నిలిపేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న ఆటో డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. ఫలితంగా ఆటో బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో పాఠశాల విద్యార్థులు ఉండడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు పిల్లలందరికీ స్వల్ప గాయాలతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి పిల్లలను ఆటో నుంచి బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. రోడ్డు మధ్యలో బస్సులను నిలిపేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అమ్మ ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. అమ్మ నీళ్ళు పట్టించగలి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. తెలంగాణ బీజేపీలో సినీ గ్లామర్ మళ్లీ తెరపైకొచ్చింది. అలనాటి ప్రముఖ హీరోయిన్ ఆమని ఈ రోజు కాషాయ కండువా కప్పుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నటి ఆమని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితురాలై బీజేపీలో చేరినట్టు తెలిపారు. భారతీయులు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మోదీ అడుగుజాడలో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరారు. ఆయన సనాతన ధర్మం కోసం ఎంతో పాటుపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి, జయసుధ, జీవిత, రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. కొందరు అగ్రహీనులతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం, దర్శకుడు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. శ్రీమతి ఆమని గారిని సత్కరించి భారతీయ జనతా పార్టీలో వారిని జాయిన్ చేయించినందుకు కోరుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. అటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇటు మైదాన ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో సాధారణ కంటే 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అల్లూరు జిల్లా డుమ్రిగూడలో అత్యల్పంగా 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తెలంగాణలోని పటాన్చెరులో 7 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు ప్రభావంతో రాత్రి నుంచి ఉదయం వరకు ప్రజలు బయటకు రావడానికి గజగజ వణికిపోతున్నారు. రాబోయే 5 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వేడి దుస్తులు ధరించాలని వైద్యులు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు కురుస్తున్నందున వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు.
రేపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కావడంతో అనంతపురం నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు వైసీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే వీటిని మున్సిపల్ అధికారులు తొలగించడంతో నగరంలో హైటెన్షన్ నెలకొంది. నగరంలోని ప్రధాన కూడళ్లు వీధుల్లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కట్టారన్న కారణంతో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ స్థానిక నాయకులు కార్యకర్తలు అక్కడ చేరుకుని మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. అధికారులకు వైసీపీ నేతలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తమ నాయకుడి పుట్టినరోజు వేడుకలను అడ్డుకోవాలని చూడడం సరికాదని వారు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు నీవు రాత్రంతా మేలుకొని ఇవన్నీ కట్టిస్తే నువ్వు కట్టిస్తే ఇదే నా పద్ధతి. మీరు వాళ్ళ రోజు నా పని చేసేది మాకు చీర పని అంటే మీరేదో నేర్చుకుంటే దీనికి ఇట్లా చేస్తారా స్వామి మీరు? రేపు రోడ్డుకి ఏమైనా అడ్డం కట్టారు అడిగి 2 రోజులు అని చెప్పి మేము పీకలేదు. నేను పొద్దున్నే మేము కట్టించినదే పొద్దున. జగన్మోహన్ రెడ్డి మా స్వామి బర్త్డే అయిపోయినాక నువ్వు తీయ అది కాదు. రేపు పెట్టుకుని తీయాలంటే వాంటెడ్ గా చేస్తాను స్వామి. ఇదేమన్నా మీరు చెప్పండి. రాజేంద్రనగర్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై డైరీ ఫామ్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. అతివేగం కారణంగా 2 కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఎక్స్ప్రెస్ వేపై 2 కార్లు అత్యంత వేగంతో వెళుతూ నియంత్రణ కోల్పోయి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కార్లలో ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎక్స్ప్రెస్ వేపై రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెల్లవారుజామున శ్రీశైలం దేవాలయం ప్రాంగణంలోని గంగాధర మండపం వద్ద వేద పండితులు భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి విభూది కుంకుమ ధరింపచేసి ప్రదక్షిణ మార్గం ద్వారా ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. మొదటగా ధ్వజస్తంభానికి నమస్కరించి శివ సంకల్పం చేశారు. అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తర్వాత మూల విరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి మహామంగళహారతి, మంత్రపుష్పం, అనంతరం పంచామృతాలతో శతరుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లికా పుష్పాలతో మహామంగళహారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించి దర్శనం చేసుకున్నారు. తదుపరి నందీశ్వర దర్శనం చేసి అర్చకుల చేత స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం వృద్ధ మల్లికార్జున స్వామి లఘు అభిషేకం, సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లిక కొండ మధ్య శ్రీ స్వామివారి గర్భాలయ త్రిశూల దర్శనం చేసుకున్నారు. తదుపరి కుమారస్వామి దర్శించుకున్నారు. అనంతరం భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులు బ్రహ్మరాంబ అమ్మవారి ముఖమండపంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రానికి ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి షోడశోపచార పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు. తర్వాత వేదాశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాలు మరియు శేష వస్త్రాలను ఆలయ కార్యనిర్వహణాధికారి భారత ఎన్నికల కమిషన్కి సమర్పించారు. వెనక్కి వచ్చాను పూర్తి వెనక్కి వచ్చింది చెప్తా.
కొంచెం ఓకే చెప్పొద్దండి కొంచెం. ఓకేనా ఓకేనా రైట్ ఓకే సార్. అస్సాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హోజాయ్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున సైరంగ్ న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా ఒక ఏనుగు పిల్లను అటవీశాఖ అధికారులు రక్షించారు. ప్రమాద తీవ్రతకు రైలు ఇంజిన్తో పాటు 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఇవాళ తెల్లవారుజామున 2:15 ప్రాంతంలో మిజోరాంలోని సైరంగ్ నుంచి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్ ఈ ప్రమాదానికి గురైంది. గౌహటికి సుమారు 126 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదవత తెలియగానే సహాయక బృందాలు అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదం కారణంగా రైలు పట్టాలపై ఏనుగుల కళేభారాలు చెల్లాచెదురుగా పడడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఎగువ అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులపై ప్రభావం పడింది. ప్రమాదానికి గురైన రైల్లోని ప్రయాణికులను అదే రైల్లోని ఖాళీ బెర్తుల్లో సర్దుబాటు చేశారు. గౌహటి చేరుకున్న తర్వాత అదనపు కోచ్లు జత చేసి రైలును తిరిగి ఢిల్లీకి పంపిస్తామని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఏనుగుల కారిడార్ కాదని అటవీ అధికారులు తెలిపారు. రైలు పట్టాలపై ఏనుగుల గుంపును గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ ఏనుగులు వేగంగా రైలును ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగిందని తెలుస్తోంది. কপলা লগা আছে তো স্যার এটা স্টাফ আছে কিনা নাই এইটো গাড়ীতে নামিছে তো এইফালে নামিছে চাক্কা কপলার এটা স্টাফ খোলা না নাকি বহুত কপলাল আছে তো এইটো নামিছে এফালে কাটি দিছে তো স্যার এফালে কাটছে এই গাড়ি এফালে কাটা আছে. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.